నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ అయ్యప్ప స్వామి భక్తులందరికీ సాదర స్వాగతం. ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప. మత మాతంగ గమనం కారుణ్యామృత పూరితం సర్వ విఘ్నహరం దేవం శాస్త్రం ప్రణమామ్యహం. ధార్మిక జీవన శైలిలో సంకల్పానికి ప్రముఖ స్థానం ఉంది. మనసు, మాట, ఆచరణ ఈ త్రికరణాలను శుద్ధిగా ఉంచుకొని భగవంతుడి సేవ దిశగా అడుగు వేయటమే సత్సంకల్పం. సేవ పూర్తి అయ్యే వరకు పట్టు సడలకుండా, దృష్టి మరలకుండా సంకల్పాన్ని తుది వరకు కొనసాగించడమే దీక్ష. తపస్సు, యజ్ఞం, వ్రతం, పూజ వంటివి మొదలు పెట్టే ముందు సంకల్పం చెప్పుకోవటంతో పాటు దీక్షను స్వీకరించటం సనాతన ధర్మంలో ప్రముఖంగా కనిపిస్తుంది. ఆ దీక్షకు గురుతులుగా కంకణ ధారణ, ప్రత్యేక వస్త్రధారణ, భస్మధారణ, తిలకధారణ వంటివి ఆచరిస్తారు. వాటితో పాటు ఆయా దీక్షలకు సంబంధించిన కఠోర నియమాలను సైతం పాటిస్తారు. చన్నీటి స్నానం, శాకాహారం, భూతల శయనం, బ్రహ్మచర్యం, ఉపవాసం వంటి వివిధ దీక్షల్లో భాగాలుగా ఆచరణలో ఉన్నాయి. మాలధారణం నియమాల తోరణం, మాలధారణం నియమాల తోరణం, జన్మతారణం దుష్కర్మ వారణం, జన్మతారణం దుష్కర్మ వారణం, శరణం 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 అయ్యప్ప స్వామి శరణం, అయ్యప్ప స్వామి శరణం, అయ్యప్ప స్వామి శరణం, అయ్యప్ప స్వామి శరణం. మాలధారణం నియమాల తోరణం, మాలధారణం నియమాల తోరణం. ధనుర్మాస వ్రతంలో భాగంగా స్త్రీలు పాటించవలసిన విషయాల గురించి గోదాదేవి తన పాసురాల్లో వర్ణించింది. అదేవిధంగా అయ్యప్ప స్వామి దీక్షను స్వీకరించిన వారు మండలం రోజుల పాటు కట్టుదిట్టమైన నియమాలు పాటించి హరిహరసుతుడైన అయ్యప్ప స్వామిని దర్శించేందుకు శబరిమల యాత్రకు సాగిపోతున్నారు. కార్తీక మాసంతో మొదలై మకర సంక్రాంతి వరకు అయ్యప్ప పూజలు, శబరి యాత్రలతో దక్షిణాది రాష్ట్రాలు ధార్మిక వాతావరణంతో కళకళలాడుతూ ఉంటాయి. కేరళలోని శబరి యాత్రకు వెళ్లలేని వారి కోసం తెలుగు రాష్ట్రాలలో అయ్యప్ప స్వామి ఆలయాలు నిర్మితమవుతున్నాయి. వీటి నిర్వాహకులు శబరిమలై దేవస్థానంలో పాటించే నియమాలను అనుసరిస్తున్నారు. కేరళ వనసీమలోని పర్వత శిఖరంపై వెలిసిన శ్రీ ధర్మశాస్త్ర దర్శనానుభూతిని ఈ ఆలయాల్లోనే భక్తులకి కలిగిస్తున్నారు. అలాంటి దివ్య సన్నిధానాల్లో నెల్లూరు శివార్లలోని వేదయ్యపాలెం సెంటర్లో వెలిసిన శ్రీ అయ్యప్ప స్వామివారి ఆలయానికి ప్రముఖ స్థానం ఉంది. నేటి తీర్థయాత్రలో నెల్లూరులోని ఆ స్వామివారి ఆలయాన్ని, అందులోని పూజలు అందుకుంటున్న గురువాయర్ విష్ణు మహావిష్ణువు సన్నిధిని చూసి వద్దాం రండి. ఓం శబరిగిరీశ్వరా స్వామి శబరిగిరీశ్వరా, పందళ రాజకుమార పావన శుభచరిత స్వామి శబరీశ. ఓం శరణం శబరీశ. హరిహరనందనా స్వామి ఆశ్రిత పోషణ, కాంచన మణిమయ చేల కామిత శుభ ఫలదా స్వామి అయ్యప్ప. ఓం శరణం అయ్యప్ప. శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానం, వేదాయపాలెం, నెల్లూరు. నెల్లూరు శివార్లలో చెన్నై రహదారులోని వేదాయపాలెంలో ఉన్న హరిహరాత్మజుడి ఆలయం ఇదే. కేరళలోని పర్వత ప్రాంతంలో వెలసిన శబరీసుడి దర్శన భాగ్యాన్ని ఈ ఆలయంలో అయ్యప్ప స్వామి ప్రసాదిస్తున్నాడు. చిన్ముద్రను ధరించి పట్టబంధ యోగాసనంలో మాటల కందని హరిహర తత్వాన్ని మౌనంగా సూచిస్తూ అలౌకిక ఆధ్యాత్మిక అనుభూతిని అందరికీ అనుగ్రహిస్తున్నాడు. కేరళ ఆలయ వాస్తు శైలిని అనుసరిస్తూ నిర్మితమైన నెల్లూరు అయ్యప్ప స్వామి ఆలయంలో కేరళ ఆలయంలోని పూజా విధానాన్ని అనుసరిస్తున్నారు. ఏటా ఇక్కడ మండల పూజలు,
కేరళ నుంచి తంత్రులు ప్రత్యేకంగా విచ్చేస్తారు. శబరిమల పూజా పద్ధతుల్ని పూర్తిగా ఆచరించే అతి కొద్ది ఆలయాల్లో నెల్లూరు అయ్యప్ప స్వామి ఆలయం ఒకటి కావడం విశేషం. కార్తీక మాసంలో మాలను ధరించి శబరిమలలో ఇరుముడిని చెల్లించడం ఈ విశేష దీక్షా సంప్రదాయం కాగా, ఆంధ్రప్రదేశ్లోనే ఇరుముడిని సమర్పించే స్వామి సన్నిధానంగా నెల్లూరు అయ్యప్ప ఆలయం ఖ్యాతికెక్కింది. తెలుగువారికి ఏడుకొండల స్వామిలాగా కేరళ వాసులకు శబరిగిరి వాసుడు ఆరాధ్య దైవం. నెల్లూరులోని మలయాళీలు 1975లో ఒక సమాజాన్ని ఏర్పరచుకున్నారు. వారు సాంప్రదాయాన్ని అనుసరించి ఏటా అయ్యప్ప దీక్షలు స్వీకరించి శబరిమల యాత్రలు చేసేవారు. వారు తమ ధార్మిక సాంప్రదాయాన్ని అనుసరించి ఏటా అయ్యప్ప దీక్షలు స్వీకరించి శబరిమల యాత్రలు చేసేవారు. 50 ఏళ్ల క్రితం ఇప్పటిలాగా ప్రయాణ వసతులు లేకపోవటంతో ఎన్నో వ్యయ ప్రయాసలు భరించి శబరి యాత్ర చేయాల్సి వచ్చేది. ఈ క్రమంలో కేరళలో కొండపై నెలకొన్న అయ్యప్ప స్వామి ప్రతిరూపాన్ని నెల్లూరులో నెలకొల్పాలన్న ఆలోచన వారిలో కలిగింది. దాని ఫలితంగా 1980లో అంబుజా గోపాల్ నాయర్ గారి ఆధ్వర్యంలో అయ్యప్ప సేవా సమాజం ఏర్పడి నెల్లూరు జిల్లా కలెక్టర్ గారి అనుమతితో భూమిని సేకరించారు. స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప నీవే గతి దేవా నన్ను బ్రోవగైకరావా. స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప నీవే గతి దేవా నన్ను బ్రోవగైకరావా. అంధకారమందే అలమటించి నేను కన్నులుండి కూడా కాననైతి నిన్ను. అంధకారమందే అలమటించి నేను కన్నులుండి కూడా కాననైతి నిన్ను. దేవదేవనాపై కరుణ కురియవేళ దేవదేవనాపై కరుణ కురియవేళ వెలుగు వైపు నాకు వేగమి చూపించుము త్రోవా. వెలుగు వైపు నాకు వేగమి చూపించుము త్రోవా. స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప నీవే గతి దేవా నన్ను బ్రోవగైకరావా. మాగుంట సుబ్బిరామిరెడ్డి గారి సహాయ సహకారాలతో 1982లో శంకుస్థాపన చేయడం ద్వారా ఇక్కడ ఆలయ నిర్మాణం శ్రీకారం చుట్టుకుంది. 3.5 దశాబ్దాల క్రితం స్పష్టంగా చెప్పాలంటే 1987 ఫిబ్రవరి 8వ తేదీ నాడు కేరళ ధార్మిక సంప్రదాయ పద్ధతులను అనుసరించి అయ్యప్ప విగ్రహాన్ని ఈ ఆలయంలో ప్రతిష్ఠించారు. 1988లో ఇక్కడ మరో విశేషమైన ధార్మిక కార్యక్రమం జరిగింది. అదే కోటి లింగార్చన. 50 మంది అర్చకులు తులసి మారేడు దళాలతో 41 రోజుల పాటు ఈ విశేష అర్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏటా కార్తీక మాసం నుంచి ఈ ఆలయం మండల పూజలతో సందడి చేస్తుంది. అయ్యప్ప మాలను ధరించి దీక్షను స్వీకరించేందుకు భక్త బృందాలు వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి విచ్చేస్తారు. ఈ ఆలయ ప్రాంగణం స్వామియే శరణమయ్యప్ప అంటూ శరణు ఘోషతో మారుమోగిపోతుంది. నెల్లూరు అయ్యప్ప స్వామి ఆలయంలో మరో విశేషం ఉంది. శివకేశవుల అద్వైతమూర్తిగా అయ్యప్ప పూజలు అందుకుంటున్న ఈ ఆలయ సముదాయంలోనే శ్రీమన్నారాయణ అంశమూర్తి అయిన గురువాయూర్ మహావిష్ణువు లేదా గురువాయూరప్ప భక్తజనుల్ని అనుగ్రహిస్తున్నారు. ఈ ఆలయం వెనక ఆసక్తికర కథనం ఉంది. కేరళ సంప్రదాయంలో అష్టమంగళ ప్రశ్న అనే ప్రత్యేకమైన పద్ధతిలో జాతకాలు చెప్పే విధానం ఉంది. ఒక సందర్భంలో ఆ ప్రశ్న ద్వారా సింహపురి అయ్యప్ప స్వామివారి చెంతనే గురువాయూరప్ప స్వామివారి ఆలయాన్ని నిర్మించాలని భగవంతుడి నుంచి ఆదేశం వెలువడింది. ఎన్ని మెట్లు ఎన్ని మెట్లు ఎన్నెన్ని మెట్లు ఎంత ఎంత ఎలుగులు ఎగజిమ్మే మెట్లు. ఎన్ని మెట్లు ఎన్ని మెట్లు ఎన్నెన్ని మెట్లు ఎంత ఎంత ఎలుగులు ఎగజిమ్మే మెట్లు. సరైన సన్నిధికి చేర్పించే సారుధులు, జీవన సాగరం దాటించే వారుధులు. ఇవే కదా పెన్నిధిలు, అష్టాదశ పురాణాలు. ఎన్ని మెట్లు ఎన్ని మెట్లు ఎన్నెన్ని మెట్లు
ఎలుగులు ఎగజిమ్మే మెట్లు సామి దింతక తోం తోం అయ్యప్ప దింతక తోం తోం సామి దింతక తోం తోం అయ్యప్ప దింతక తోం తోం. ఈ సింహపురి క్షేత్రంలో ఈ అయ్యప్ప స్వామి దేవస్థానంలో కేరళ సంప్రదాయం ప్రకారం అష్టమంగళ ప్రశ్న అనేటువంటి ప్రశ్నను జాతకంలో అదొక పద్ధతి. ఆ పద్ధతి ప్రకారం అష్టమంగళ ప్రశ్న అనేటువంటి ప్రశ్నను వేసినప్పుడు సాక్షాత్తు భగవానుడు మాట్లాడుతూ ఇది నాకు నెలవైనటువంటి స్థలము, అందువలన ఈ విష్ణుమూర్తి అంశను ఇక్కడ ప్రతిష్ఠించాలి అని చెప్పి కోరడం జరిగింది. అదే పేరుతో అంటే ఆ విష్ణుమూర్తి అంశ అయినటువంటి గురువాయూర్ మహావిష్ణువు అంటే ద్వాపర యుగంలో సాక్షాత్తు జగదాచార్యుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఆరాధించినటువంటి విగ్రహం. మహాలక్ష్మి అమ్మవారు దక్షిణముఖంగా చూస్తూ అందరికీ విజయాన్ని అనుగ్రహించేటువంటి అంశతో ఇక్కడ నిలబడడం జరిగింది. అదేవిధంగా దాస ఆంజనేయ స్వామి మనం కోరిన కోరికలన్నింటినీ కూడా తీరుస్తూ మనల్ని భగవంతుడు మనకి అభయాన్ని ఇస్తూ ఆ అభయాన్ని కాపాడుతూ మనకి ఎల్లవేళలా భగవంతుడిని నమ్ముకుంటే మనకి ఎటువంటి కష్టాలు రావు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ అదేవిధంగా స్వామికి ఎదురుగా కూడా వైనతేయుల వారు గరుత్మంతుడి యొక్క ప్రతిష్ఠ జరిగింది. ఈ ఆలయంలో ఎక్కువ సంతానం కోసము, కళ్యాణం అవ్వడానికి కోసం గాను, వ్యాపారంలో వృద్ధి చెందడానికి కోసం గాను అమ్మవారికిను, సంతానం కోసం స్వామివారి దగ్గర సంతాన గోపాల వ్రతం అనేటువంటి వ్రతాన్ని చేస్తూ ఎంతోమంది సంతానాన్ని పొందడం అనేది జరిగింది. ఆ భగవంతుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రలవుతూ ఉన్నారు. ఓం శబరిగిరీశ్వరా స్వామి శబరిగిరీశ్వరా పందళ రాజకుమార పావన శుభచరిత స్వామి శబరీశ ఓం శరణం శబరీశ. హరిహరనందనా స్వామి ఆశ్రిత పోషణ కాంచన మణిమయ చేల కామిత శుభ ఫలదా స్వామి అయ్యప్ప ఓం శరణం అయ్యప్ప. ద్వాపర యుగంలో ద్వారకాలో శ్రీకృష్ణుడు పూజించిన శ్రీ మహావిష్ణువు విగ్రహం కాలక్రమంలో పడమిటి వైపు అరేబియా సముద్రంలో కలిసిపోయింది. గురువు అంటే బృహస్పతి, అదే విధంగా వాయుదేవుడు. ఆ విగ్రహాన్ని కేరళ తీరానికి చేర్చగా పరశురాముడి దివ్య సంకల్పంతో అది కేరళలో ప్రతిష్టాపన జరిగింది. అదే గురువాయూరప్ప క్షేత్రంగా అలరారుతోంది. ఆ మూల విరాట్ అంశతోనే ఇక్కడ నెల్లూరు అయ్యప్ప స్వామి ఆలయ పరిధిలో గురువాయూర్ మహావిష్ణు ఆలయం రూపుదిద్దుకుంది. ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప సహస్రారమే శబరీ శిఖరం బ్రహ్మకపాలం నీ స్థానం సహస్రారమే శబరీ శిఖరం బ్రహ్మకపాలం నీ స్థానం. ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప అయ్యప్ప. ధనుష్కోటికి ఆది మూలమై ఉన్నది మూలాధారం అది గణపతికే ప్రాకారం ఎరుమేలి యాత్రకే ఆరంభం శ్రీకాళహస్తి క్షేత్రం. ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప అయ్యప్ప. లింగాంగంబుల పానవట్టమే వెలిగే స్వాధిష్టానం ఇది బ్రహ్మకు మూల స్థానం కాలై కట్టి అనుక్షేత్రం జంబుకేశ్వరం ఈ తీర్థం.
అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప అయ్యప్ప. అయ్యప్ప స్వామివారు కేరళీయుల ఆరాధ్య దైవం. మనకు వెంకటేశ్వర స్వామి ఎలా మనం కొలుస్తామో అలాగే కేరళీయులు కూడా అయ్యప్ప స్వామిని వాళ్ళ ఇలవేలుపుగా కొలుస్తారు. 1975-80 మధ్యకాలంలో కొంతమంది కేరళీయులు ఒక సమాజంగా ఏర్పడ్డారు. నెల్లూరు టౌన్ ఉండేవాళ్ళు. వాళ్ళంతా కలిసి ఒక సమాజం ఏర్పాటు చేసుకున్నారు. ఆ రోజుల్లో శబరిమల పోయి రావాలంటే చాలా కష్టతరంగా ఉండేది. ఇటువంటి వస్తువులు ఉండేటివి కావు. అంతా అడవి మార్గంలో ప్రయాణం చేయాల్సి వచ్చేది. ఈ కష్ట నష్టాలకు వచ్చి చాలామంది స్వామివారి దర్శనం చేయడం కష్టమని భావించి, అట్లాగే స్వామివారిని ఇక్కడ ఆ భక్తులకి చూపించదలిసి ఇక్కడ కేరళీయులు ఒక ఆలయ నిర్మాణం చేయాలని సంకల్పం చేశారు. అట్లాగే ఈ యొక్క దేవస్థానం ముందు 1988 కోర్టు శిబిరార్చన నిర్వహించినాం. అంటే ఒక 50 మంది పూజాల చేత తులసి మారేడు దళంతో 41 రోజు ఇక్కడ కోర్టు శిబిరార్చన జరిగింది. అది విశేష పూజ 88లో. అక్కడి నుంచి ప్రతి సంవత్సరం ఈ మండల పూజలు నిర్వహించబడుతున్నాయి. స్వామివారి సంకల్ప మహిమతో కేవలం 20 రోజుల్లో ఆలయ నిర్మాణం పూర్తి కావటం, ధ్వజస్తంభ ప్రతిష్టాపన పరిపూర్ణం కావడం విశేషం. ఈ ఆలయంలో శ్రీ మహాలక్ష్మి దివ్య సన్నిధి ఉంది. దక్షిణ దిశగా చూస్తున్న అమ్మవారు తమ దర్శనం కోసం వచ్చిన భక్తుల్ని అనుగ్రహిస్తున్నారు. ప్రత్యేకంగా వ్యాపార విజయం కోసం భక్తులు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి సన్నిధిలో పూజలు చేయడం ఈ ఆలయ ప్రత్యేకత. అదేవిధంగా శ్రీ స్వామివారి సన్నిధిలో సంతాన వేణుగోపాల వ్రతాన్ని నిర్వహించే భక్తులు సంతానాన్ని పొందుతున్నారు. స్వామివారి చెంతనే భక్తుల అభీష్టాలు నెరవేర్చే దాసాంజనేయ స్వామి సన్నిధి ఉంది. అదేవిధంగా శ్రీ మహావిష్ణువు దివ్య వాహనమైన గరుత్మంతుడు ఈ సన్నిధానానికి శోభను చేకూరుస్తున్నాడు. ఈ ఆలయంలో గురువాయూర్ మహావిష్ణువును దర్శించి ఆరాధించడం ద్వారా భక్తులు తరతరాలుగా వెంటాడుతున్న పితృ, ఋషి, దేవత శాపాల నుంచి విముక్తిని పొందుతున్నారు. అదేవిధంగా గోచారరీత్యా ఏలినాటి శని వల్ల దుష్ఫలితాలు అనుభవిస్తున్నవారు శ్రీ గురువాయూర్ స్వామికి నీరాజన సేవ సమర్పించడం ద్వారా పీడల నుంచి బయటపడుతున్నారు. ఓం ఓం అయ్యప్ప వందనమయ్యా అయ్యప్ప ఓం ఓం అయ్యప్ప వందనమయ్యా అయ్యప్ప నిజం నిజం అయ్యప్ప నీవే మాకు దిక్కప్ప ఏడాది కయ్యప్ప నీ ఎరిమేలికొచ్చేట్టు చెయ్యప్ప నా గుండె నీ కొండ చెయ్యప్ప నీ చూపే నా వైపు చూడప్ప నీ మండల దీక్షతో నీ మాల రక్షతో నిజమైన భక్తితో నీ శరణు ఘోషతో మై మరచిపోతావయ్యప్ప స్వామి దింతకతో అయ్యప్ప దింతకతో స్వామి దింతకతో అయ్యప్ప దింతకతో ఓం ఓం అయ్యప్ప వందనమయ్యా అయ్యప్ప నిజం నిజం అయ్యప్ప నీవే మాకు దిక్కప్ప. నెల్లూరు అయ్యప్ప స్వామి దేవాలయం ప్రత్యేకతలు. నెల్లూరు చెన్నై రహదారిలో వేదాయపాలెం సెంటర్లో నిర్మితమైన ఆంధ్ర శబరిమల. ఒకే ఆవరణలో అయ్యప్ప, గురువాయూరప్పలు పూజలందుకుంటున్న జంట ఆలయాలు. ఆలయ నిర్మాణంలోనూ పూజా పద్ధతులలోనూ శబరిమలై సంప్రదాయాలను అనుసరిస్తున్న అతి కొద్ది ఆలయాలలో ఒకటి. దీక్షా సమయంలో సుమారు 1000 మందికి అన్న ప్రసాద వితరణ చేస్తున్న ఆలయం. శబరిమల యాత్రను చేయలేని భక్తులకు అయ్యప్ప దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తున్న సన్నిధి. కళ్యాణ యోగాన్ని, సంతాన భాగ్యాన్ని ప్రసాదిస్తున్న అయ్యప్ప, గురువాయూరప్పల క్షేత్రం. మూలధారణ మొదలుకొని ఇరుముడిని సమర్పించే వరకు సకల దీక్షా క్రతువును నిర్విఘ్నంగా నెరవేరుస్తున్న అయ్యప్ప నెలవు. మాలధారణం నియమాల తోరణం మాలధారణం నియమాల తోరణం జన్మతారణం దుష్కర్మ వారణం జన్మతారణం దుష్కర్మ వారణం శరణం
శరణం శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం మాలధారణం నియమాల తోరణం మాలధారణం నియమాల తోరణం కలి ప్రభావం వల్ల అనేక కష్టాల పాలై చెడు తోవలు పడుతున్న వారికి క్రమశిక్షణ నేర్పి ఆధ్యాత్మిక భావాన్ని చూపిస్తున్న దైవం హరిహరసుతుడైన అయ్యప్ప. ఆ స్వామిని శరణు వేడుకుంటూ అనేక రకాలైన ఒత్తిళ్ల నుంచి విముక్తిని పొందుతూ పుణ్యపదంలో సాగిపోదాం, పునీతులమవుదాం. రాబోయే తీర్థయాత్ర సంచికలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అసతోమా సర్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మార్ అమృతంగమయ. నమస్తే.